మచ్చవాణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఆలోచనతో ఇవాళ ఇక్కడ విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు పాల్గొన్న మన రంగనాథ్ గారికి, మిగతా అగ్రనాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అభివృద్ధి ప్రదాత, మన సంక్షేమం చూసే గొప్ప వ్యక్తి. సంక్షేమం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అభివృద్ధి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మానవత్వం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సామాజిక తత్వం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఘన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఘన చరిత్ర. ఇవాళ ఒక పేదోళ్ళు కూడా కోటేశ్వరులు తినే బియ్యమే తినాలి, వాళ్ళు తినే అన్నమే తినాలి అనే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ సన్న బియ్యం ఒక్కొక్కళ్ళకి 6 కేజీల సన్న బియ్యం వస్తుంది, నలుగురుంటే 24 కేజీలు వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, 24 కేజీలు అంటే 1300, 1400, 1500 లేకుండా మనం మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. 1500 మన సగటు రేట్ వేసుకున్నా నెలకి 1500 అంటే సంవత్సరానికి మనకు 18,000 రూపాయలకి సమానమైనది. 5 ఏళ్ల పొద్దున 90,000 రూపాయల విలువైన బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా మనం మచ్చవాణి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి పెద్దమ్మ, ప్రతి చిన్నమ్మ కుటుంబంలో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ నెలసరి ఒక 3,000 రూపాయలు, 4,000 రూపాయలు మనం ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందుతా ఉంది. 3,000 రూపాయలు వేసుకున్న సంవత్సరానికి 36,000 రూపాయలు మనం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక కుటుంబం వాడుకుంటా ఉంది. 5 ఏళ్ల పొద్దులో 1,80,000 రూపాయలు ఒక కుటుంబానికి లాగుతా ఉంది. మరి కూడా మన మచ్చవాణి, మన అక్క, మన సోదరి మరి మనం ప్రార్థిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇవాళ గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవాళ మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. సగటున ఇలా వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రుణాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ పెట్రోల్ బంకులు సమభావన సంఘాలకు పెట్టిస్తుంది, ఇందిరమ్మ క్యాంటీన్లు సమభావన సంఘాలకు ఇస్తుంది. ప్రతి అక్కని, ప్రతి చెల్లని, ప్రతి పెద్దమ్మని, ప్రతి చిన్నమ్మని కోటీశ్వరులు చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి దీనికి కదా మనం మచ్చవాణి హస్తం గుర్తుకి మనం ఓటేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ వేలాది మంది వికలాంగులకి ఉచిత పరికరాలు అందిస్తున్నాం, వేలాది మంది మైనారిటీ అక్కచెల్లెలకి కుట్టు మిషన్లు అందిస్తా ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా వందలాది మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఏప్రిల్ నెలలో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇవ్వబోతా ఉన్నాం. దీనికి కదా మనం మచ్చవాణి హస్తం గుర్తుకి ఓటేయాలని మనం ప్రార్థిస్తా ఉన్నాం. మరి అందరూ ఆలోచన చేయండి, ఇవాళ హస్తం గుర్తుకు ఓటు ఎందుకు వేయాలని 1 గంట పాటు చెప్పగలను. ఇవాళ 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, నాలాంటి కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ ఓటేస్తే మన గల్లీలు మొత్తం కూడా అభివృద్ధి అయితే, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా వారిని సంప్రదిస్తే నా దగ్గర నుంచి మొదలుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రాబ్లం ఉన్నా తీర్చగలదు. కాబట్టి మచ్చవాణి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అక్రమంగా సంపాదించిన డబ్బుతోని, అక్రమంగా దందా చేసిన డబ్బుతోని మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం ఒక గుంపు చేయబోతా ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఏమి లాభం జరుగుతుంది? ఏ సమస్యని వాళ్ళు పరిష్కరించగలుగుతారు? ఏం అభివృద్ధి చేయగలుగుతారు? ఏ అధికారుల దగ్గరకు పోగలుగుతారు? వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడా? పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థంగా ఆ పార్టీలో ఉన్నాడా? పారిపోయినాడు కదా. మరి ఆ పార్టీకి ఓటేసి ఏం సాధించాలి? ఆ పార్టీకి ఓటేస్తే
ఆ ఓటు మురికి కాలంలో వేసినట్లు లెక్క. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మన సంక్షేమానికి ఓటేసినట్లు లెక్క. కాబట్టి ఆ అక్రమార్జతోను వచ్చిన డబ్బుతోని మనం ఎవ్వరు కూడా మోసపోవద్దు. నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ ఆలోచించండి. ఇప్పుడు మీకు ఓటేయమని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజల్ని మీరు మభ్య పెట్టి ఓటేపించుకోవడం వల్ల నువ్వు ప్రజలకి ఏం చేయగలుగుతావు? సూటి ప్రశ్న ఇది. ఒక ఇందిరం ఇల్లు ఇప్పగలుగుతావా? ఒక పెన్షన్ లేకపోతే పెన్షన్ పెట్టగలుగుతావా? ఒక సీసీ రోడ్, ఒక పార్టీ అభ్యర్థి కదా, ఎమ్మెల్యే మీ పార్టీ అభ్యర్థి కాదు కదా. మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలిచి ఉంటే, మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబోతా ఉంటే, మరి మీరు ఓటు ఏమైనా అడగడమే దండగ కదా. ప్రజలను మోసం చేయడం కదా అది. ప్రజల్ని మోసం చేసి మీరు ఏం సాధిస్తారు? మీకు నిజంగా ఈ వార్డు పట్ల, ఈ నేరేడు జిల్లా మున్సిపాలిటీ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఓట్లేయాలని మీరు కూడా ప్రార్థించాలి కదా. కాబట్టి వానికి మనం ఓటేస్తే ఒక సంక్షేమానికి ఓటేసినట్లు లెక్క, ఒక అభివృద్ధికి ఓటేసినట్లు లెక్క, ఒక నేరేడు జిల్లా ప్రాంత సంక్షేమానికి అభివృద్ధికి ఓటేసినట్లు లెక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటేసిన లెక్క, ప్రజాపాలన ప్రభుత్వానికి ఓటేసినట్లు లెక్క, నీ ఇంట్లో నీకు ఓటేసుకున్నట్లు లెక్క. కాబట్టి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్స్యవాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఉదయం పూట నేను ఉబేదుల్లా కొత్వాల్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మాట్లాడాను. ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తానని చెప్పారు. మరి మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందరం కూర్చుంటాం. నేను కూడా వస్తాను, అందరం కలిసి భోజనం చేసుకుందాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ సంక్షేమం కావాల్సి ఉన్నా చేపించే బాధ్యతను కూడా మనం తీసుకుందాం. గెలిపించాలని కోరుకుంటూ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, వానమ్మ హస్తం గుర్తుకే, మత్స్యవాణి హస్తం గుర్తుకే. కానీ ఇప్పుడు వికలాంగులందరికీ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఒక సంక్షేమాన్ని